నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో రోజు టీవీలో యూట్యూబ్లో జరిగే వింతలన్నీ చూస్తుంటే చాలా భయమేస్తుంది. ప్రజలు చాలా ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకోవాలి, ఎవరికి లేని పేర్లు పిలిపించుకోవాలన్న తాపత్రయంలో చాలా రాంగ్ నంబర్స్ని పెట్టుకుంటున్నారు. సో నిన్న నేను నైట్ యూట్యూబ్ చూస్తుంటే దీపిక అనే 22 ఏళ్ల అమ్మాయికి ఇంట్లో ఫిట్స్ వచ్చి పడిపోతే తల్లిదండ్రులు చాలా ఆతృతగా ఆ పాపను తీసుకొని దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చూసి అమ్మాయి బ్రెయిన్ డెడ్, అంటే గాలి పీల్చుకుంటుంటుంది కానీ ఇంకా అమ్మాయి లేచి మాట్లాడేది ఏం ఉండదు. సో డాక్టర్స్ పేరెంట్స్తో మాట్లాడి ఆ అమ్మాయి ఆర్గాన్స్ పేరెంట్స్ డొనేట్ చేయడానికి సంతకం చేశారు. అంటే ఇంత బాధలో కూడా ఈ బిడ్డ వల్ల ఒక 4-5 బతకాలి అని తల్లిదండ్రుల ఆలోచన చాలా గొప్పది. బట్ ఎందువల్ల ఈ దీపిక అనే పాప అంత 22 ఏళ్ల వయసులోనే జీవితాన్ని చాలించాల్సి వచ్చింది? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి జాతకం రాస్తే ఖచ్చితంగా జాతకంలో మంచి ఆయుష్యం ఉంటుంది. బట్ ప్రతి 9 ఏళ్ళకి ఒక గండం ఉంటుంది. ఆ గండాన్ని తప్పించాల్సింది మన పుట్టుక కాదు, మనం నమ్మి పెట్టుకున్న పేరులో వైబ్రేషన్స్ బాగుంటే ప్రతి గండాన్ని తప్పించుకుంటూ చివరి రోజు దేవుడిచ్చిన వరకు మనం ఆనందంగా జీవిస్తాం. రాంగ్ నంబర్స్ ఉంటే ఆ రాంగ్ నంబర్ ఎఫెక్ట్ పడి జీవితం తలకిందులు అవుతుంది. సో చాలా బాధేసింది. నా దగ్గర చాలామంది దీపికలు వచ్చారు. రీసెంట్గా కూడా ఒక దీపిక పెళ్ళయి కేవలం 3 నెలల్లోనే భర్తగా దూరమై పుట్టింట్లో కూడా బాధలు, నువ్వు ఎందుకు వదిలేసి వచ్చావు అని ఇంట్లో అమ్మోళ్ళు హారాస్మెంట్, నాన్న తిట్టడం, కొట్టడం, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాము అని. సో ఆ అబ్బాయికి నాకు సెట్ కావట్లే, విపరీతంగా కొడుతున్నాడు, నేను ఉండను అని ఈ పాప. సో నేను కరెక్షించినాక ఆ అమ్మాయికి మంచి ప్లేస్లో జాబ్ రావడము, జాబ్ చేస్తుండగానే అదే ఆఫీస్లో వేరే వాడిని ఇష్టపడడం, ఈ మధ్యకాలంలోనే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి డైవర్స్, ఫస్ట్ హస్బెండ్ డైవర్స్ శాంక్షన్ అయిపోవడము 1.5 year అయిన తర్వాత ఈ కొత్త అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం. షీఈ్ వెరీ హ్యాపీ. సో ఎవరు కూడా అదే ఆ దీపిక కూడా నేను కరెక్షన్ ఇవ్వకపోయింటే ఆ అమ్మాయి సూసైడే చేసుకునేది డిప్రెషన్లో. ఈ దీపికకి హెల్త్ ప్రాబ్లం వల్ల సడన్ డెత్, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. సో చాల్డియన్ సిస్టంలో 4, 5, 5, 8, 1, 2, 1, 9, 14, 22, 23, 25, 26లో 12 ఓవల్స్, 14 కాన్సనెంట్స్. ఈ 12 జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేస్తుంది. సో బాగా జరిగే జీవితాన్ని ఒక్కసారి ఎత్తి తిప్పికొడతారు. చిరంజీవి బాగుంటే చిరు 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. యువరాజ్ సింగ్ బాగుంటే యువి 30 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చింది. సో పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు, సూరి గాట్ ఇన్ టు జైల్. సో ఎక్కడైనా సరే 12 నంబర్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ విక్టిమ్ నంబర్. హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుండకూడదు.
బాగా జీవించాలి, జీవించకూడదు. ఈ 12 ఒక దెబ్బ. మెయిన్ ప్రాబ్లం ఈజ్ ఇన్ పైథాగరస్ సిస్టమ్, అది కూడా చూపిస్తాను. ఫోర్ 5 5 7 9 2 1 14 21 30 32 33. 33లో 20 ఓవల్స్, సో 13వ నంబరు 33వ నంబర్ 2 దోషాలు. ఈ 13ని అకాల మృత్యు, దివ్యభారతి, ఇదే 13 ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13 బాంబు బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా 13, సంజయ్ గాంధీ కూడా 13. రాహుల్ గాంధీ గారికి మ్యారేజ్ డిలే. అదే మ్యారేజ్ సకాలంలో అయితే ఈ 13 నంబర్ యాక్టివేట్ అయ్యి అతనికి ప్రమాదాలు తెప్పిస్తుంది. సో ఈ 13 నంబర్ని డెత్ నంబర్, అర్లీ డెత్ నంబర్ అంటారు. ఈ 33 నంబర్ని బలి పశువు నంబర్, బలికి సిద్ధంగా ఉన్న ఒక పశువు, స్కేప్ గోట్ నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, అర్లీ డెత్ నంబర్. సో ఒక 12వ నంబర్ దీపికాలో, ఒక 13వ నంబర్, ఒక 33వ నంబర్, 3 నంబర్లు ఈ అమ్మాయి ఇలా అవ్వడానికి కారణం. సో మీ పేరు దీపిక అయితే లేట్ చేయకుండా మీ పేరులో కరెక్షన్స్ చేసుకోండి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఈస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133 789 199 9133 789 199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్
నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్. అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.